అంటే వాడండి ఆ సత్యుడండి, వాడు ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. సంవత్సరానికి ఏమైపోయింది ప్రేమ? ఆయన గారు పతి దేవుడు అయిపోయిన మనిషి ఇప్పుడు ఏమైపోయాడు? వాడు వీడు అన్నట్టు మారిపోయింది. ఎందుకు విషయం గుర్తు చేస్తానంటే మిమ్మల్ని ఏదో నవ్వించడానికి కాదు. ఈ లోకంలో ఉండేటువంటి ప్రేమలు అప్పటికప్పుడు మారిపోతున్నాయి. మనకు తెలుసు కదా, మనం పాడుతుంటాము, భార్యాభర్తల యొక్క ప్రేమ ఎలాంటిదటది? ఎలాంటిది? పువ్వు వలె వికసిస్తుందట. పువ్వు వాడిపోయినట్లుగా వాడిపోయేటువంటి ప్రేమ. కానీ అలా ఉండకూడదు. కాబట్టి గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది, మరి భార్యలారా మీ భర్తను మరి ప్రభువుకి ఏ విధంగా లోబడతారో ఆ విధంగా లోబడి ప్రేమించాలని, గౌరవించాలని, సన్మానించాలని ప్రభు వాక్యం చెప్తుంది. ద సేమ్ టైం కిందకి వచ్చిన చదువుతాం చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. బాగా గమనించండి. ఈ రోజులో నాకు మాంసం అంటే చాలా ప్రేమ, మంచి బట్టలు కట్టుకోవడం అంటే ప్రేమ, మంచి మంచి ఫంక్షన్ల కంటే వెళ్ళడం అంటే ప్రేమ, మా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకోవడం అంటే ప్రేమ అనడానికి ఆదాముకి దమ్ము లేదు. ఆ దాముకి దమ్ము లేదనమాట. అయిపోయింది. ఆ దమ్మంతా ఇప్పుడు భాగ్యశ్రీ కోసమే ఖర్చు పెట్టాలి. మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. ప్రేమ. మరి ఒక విషయం గమనించి, ఆదాము పాపిరెడ్డి క్యాంపులో ఉండే తన తల్లిదండ్రులను, తన బంధుమిత్రులను, తన స్నేహితులను, తన కలిగిన వారందరినీ విడిచిపెట్టి, తన కలిగిన అభిరుచులన్నీ విడిచిపెట్టి, తన కలిగినటువంటి మంచి మంచి ఆలోచనలు, తన స్నేహితులు, తన అనుభవాలు అన్ని విడిచిపెట్టేసి, ఏమీ తెలియదు, నీ ఇంటి పరిస్థితి ఏంటో తెలియదు, మీ కుటుంబ పరిస్థితి ఏంటో తెలియదు, నీ యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలియదు, నీ తల్లిదండ్రుల యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలియదు, మీ బంధుమిత్రుల యొక్క వ్యక్తిత్వం ఏంటో తెలియదు. కానీ కేవలము పెద్దల యొక్క తీర్మానాన్ని బట్టి, దేవుని యొక్క నిర్ణయాన్ని గుర్తించి, దేవుని యొక్క సేవకులు ప్రార్థిస్తున్నారని చెప్పి తెలుసుకుని నమ్మి నీ ఇంటికి వస్తుంది అంతే. దేవుని మీద ఆధారపడి పెద్దల మాటలు గౌరవించి, దేవుని సేవకుల మాటలు గౌరవించి, ప్రార్థన చేయించుకుని నమ్మి నీ ఇంటికి వస్తుంది వివాహమైన బంధం చేత. కాబట్టి ఆమె కోరుకునేదల్లా ఏమో కాదు, కేవలం నీ ప్రేమ మాత్రమే, కేవలం నీ ప్రేమ మాత్రమే. దయచేసి జ్ఞాపకం చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఉదాహరణ చెప్పి మరి నాకు ఇవ్వనటువంటి సమయం మరి ముగిస్తాను. ఒక ఉదాహరణ చెప్తాను, గమనించండి. ఒక భార్య భర్తలట దూర ఊరు ప్రయాణం వెళుతున్నారట. వెళుతున్నప్పుడు ఆ దారి మార్గంలో కొంచెం అడవి ప్రాంతం నుంచి వెళ్ళాలట. ఒక ఊరు దాటి వెళ్ళడానికి షార్ట్ కట్ లో వెళ్ళాలంటే ఒక అడవి దాటుకుని వెళ్ళాలట. వెళుతూ ఉండేటప్పుడు మరి అడవిలోంచి వెళ్ళాలి కాబట్టి భార్య భర్తలతో చేయబట్టుకుని చట్టపట్టలు వేసుకుంటూ మరి బయలుదేరి వెళ్తున్నారట. మరి నాన్నగారు ఉన్నారు, ఈ యేసుదాస్ పాస్టర్ గారిని కాకినాడ బైబిల్ ట్రైనింగ్ పంపించడానికి సిద్ధాపూర్ లో ఉండేటువంటి సంఘాన్ని, సారీ ఏ క్యాంప్ అది, ఎస్విరెడ్డి క్యాంప్ లో ఉండేటువంటి సంఘాన్ని ఆ రోజుల్లో దాన్ని నడిపించడానికి కొత్తగా పెళ్ళయింది మాకు. ఆ పెళ్ళైన సమయంలో ఆ సంఘాన్ని నడిపించడానికి ఆ జాలాలి క్యాంప్ అనేటువంటి గాంధీనగర్ నుంచి మా ఆరాధన తీసుకుని మరి మధ్యాహ్నం వచ్చి మేము సిద్ధాపూర్ లో దిగి భార్యాభర్తలతో చెయ్య చట్టపట్టలు వేసుకుంటూ నడుచుకుని వెళుతున్నప్పుడు సరిగ్గా సిద్ధాపూర్ ఊరు దాటేటప్పటికి కొండపోత వర్షం అన్నమాట. కొండపోత వర్షం అయితే ఏం చేయాలో అర్థం లేదు. చెట్టు పుట్ట ఏమీ లేదు అక్కడ. ఆ దారిలో ఏమి ఉండబేక ఒకరినొకరు కౌగిలించుకొని కూర్చోవడం తప్పించి చేసింది ఏమీ లేదు అక్కడ. ఆ వర్షం అలాగే వర్షంలో తడిసి అలాగే ఎస్విరెడ్డి క్యాంప్ వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా, ఎందుకు అయ్యగారు మీరు వర్షాన్ని తడిసి వచ్చారని చెప్పి వాళ్ళు ముందుగా ఒకవేళ మమ్మల్ని మందలించిన చాలా ప్రేమగా చూసుకున్నారు వాళ్ళు. కాబట్టి గమనించండి, మరి భార్య భర్తలు ఇద్దరు కూడా అడవులో పడి వెళ్తా ఉన్నారట. వెళుతూ ఉండేటప్పటికి కొంచెం దూరం వెళ్ళేటప్పటికి
ఆ అడవిలో ప్రక్క నుంచి